హాయ్ అండి. నేను మీ అనిత. నేను లాస్ట్ టైం చెప్పాను కదండీ జంతికలు చేశానని చెప్పేసి పిల్లల కోసం స్నాక్‌గా. ఇంక దాంతోపాటు సన్నపూస మిక్చర్ కూడా చేసుకున్నానండి. సో, ఇదంటే పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడతారు కదా! సో, అందుకే నాకైతే ఇది కూడా చేయాలనిపించింది. చేశానండి. చాలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. సో, ఇలాంటివన్నీ అప్పుడప్పుడైతే ఓకే గానీ బయట అస్తమానం కొనాలంటే భయం కదండీ. సో, ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలైనా మనమైనా చాలా హ్యాపీగా, హెల్తీగా తినొచ్చనమాట. ఏమంటారు? సో, దీనికోసమైతే ముందుగా 2 కప్పులైతే శనగపిండి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా! తవ్వ ఉంటుంది కదా! దాంతో 2 తవ్వలు శనగపిండి, ఇంకా అందులో హాఫ్ కంటే ఇంకా తక్కువేనండి. తవ్వలో సగానికైతే నేను బియ్యపిండి కూడా తీసుకుని మిక్స్ చేసుకుని అందులోనే సాల్ట్, పసుపు, కారం కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో వాము, జీలకర్ర కూడా కలిపి పౌడర్ లాగా చేసుకుని అయితే వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అది కూడా వేసుకున్న తర్వాత 2 స్పూన్లు అయితే కాచిన నూనె కూడా వేసుకుని అది కూడా వేసి కలుపుకుని అందులో కూడా మనకి పూసకి ఎలా అయితే కావాలో పిండి ఆ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలండి. పిండి మొత్తం చాలా గట్టిగా అయితే కాదు. మనం జంతికలకి అయితే చాలా గట్టిగా కలుపుకుంటాం కదా! కానీ దీనికైతే కొంచెం లూజ్గానే అంటే కొంచెం పలచగానే కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని మనం ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్లో అయితే మనం ఇలా చేసుకున్న పిండిని మొత్తం ముద్దలుగా చేసుకుని కొంచెం ముద్దలా చేసుకుని అందులో పెట్టుకుని మనం పోసేసి ఏదైతే ఉంటుందో అందులో పెట్టుకుని మొత్తం మనం పోసలాగా ఒత్తుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తే ఈ సన్నపూచి మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! మనకి చేసే గొట్టం ఉంటుంది కదా, కొంచెం సన్నగా ఉంటే కనుక సన్నగానే వస్తుంది. కొంచెం నాదైతే కొంచెం లావుగానే ఉందండి ఇవి హోల్స్. ఇంకా అందుకే కొంచెం లావుగానే వచ్చింది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం పిండిలోనే ఉప్పు గట్ట అన్నీ సరిపోయినలేదు చూసిన అన్నీ ముందు కలిపేసి పెట్టుకోవాలండి. పైన ఏం మనం కలపనవసరం లేదు. లాస్ట్లో కొంచెం కరివేపాకు ఉంటుంది కదా, అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని అది కూడా వేసుకుని మొత్తం అంతా మనం కలిపేసుకుని మిక్చర్ లాగా మనం చేతితో అంతా కూడా కలిపేసుకుంటే అంతేనండి, మనకు సన్నపూస మిక్చర్ ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే సన్నపూస మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం డబ్బాలో గాల్చబడిన డబ్బాలో పెట్టుకుంటే మనకు మినిమం ఒక 15 డేస్ మనం తినేదాన్ని బట్టి మనం చేసుకున్న క్వాంటిటీ బట్టి ఒక 20 డేస్ 1 మంత్ అలాగా అయితే మనకి నిల్వ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.